ఏమో మీరు గొప్పగా రైతులకు మేలు చేస్తామని చెప్పి 5,000 రూపాయల వాళ్ళ అకౌంట్లో వేసి 40,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటే మాది గొప్ప ప్రభుత్వం సూపర్ 6 మేము హామీలు చేస్తున్నాం. నిజంగా మీరు సూపర్ 6 6 పథకాలను అమలు చేస్తామనేది నిజమే అయితే మీరు రైతులకు సంబంధించిన 2 సంవత్సరాలకు సంబంధించిన 40,000 రూపాయలు జమ చేయాలి. 53 లక్షల మంది రైతులకు మీరు జమ చేయాలి. గిట్టుబాటు ధరను మీరు కల్పించాలా. కొనుగోలు కేంద్రాలను పటిష్టం చేయాలా. విత్తనాలను సకాలంలో కావలసినన్ని మీరు ఇవ్వాలా. వ్యవసాయ పనిముట్లను అందరికీ రాజ్యాంగబద్ధంగా మీరు అందించగలగాల. పండించిన పంటలకు పత్తి కానీ పొగాకు కానీ మినుము కానీ ఏదైనా సరే గిట్టుబాటు ధరలను కల్పించి వారు పండించిన పంటకు వారికి కావలసినటువంటి ధరను మీరు ఇప్పించగలిగిన స్థితికి రావాలి. ఇవన్నీ మీరు చేయకుండా 5,000 రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టి తూతూ మంత్రం అని చెప్పి మాటలు చెప్పి ఇది గొప్ప ప్రభుత్వం అని చెప్పి మీరు డంబాలు పలికే పరిస్థితికి మీరు దిగజారిపోయినారు. మేము ఇంత పద్ధతి ప్రకారము మిమ్మల్ని ఇంత గౌరవంగా మిమ్మల్ని అడిగేటప్పుడు ఇంత పద్ధతిగా మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు బాధ్యత కలిగిన ఈ ప్రభుత్వం రైతుల కోసమైనా సరే మా కోసం కాకపోయినా రైతుల కోసమైనా సరే మర్యాదపూర్వకమైనటువంటి భాషతో మీరు సమాధానం ఇవ్వాలి కదా. మీరు ఇవ్వరు. మేము సూపర్ 6 అంటాం, సంక్షేమ పథకాలు అంటాం, ప్రజాస్వామ్యం అంటాం, ప్రజల యొక్క పేదరికం అంటాం. మీరే మాట్లాడు. మీరు లిక్కర్ స్కామ్ అంటారు, కేసు అంటారు, జైలు అంటారు, బెయిల్ అంటారు, నెల్లూరు జగన్ పర్యటన గుంతల దువ్వు అంటారు, పోలీసు అంటారు, 2,000 మంది పోలీసులు అంటారు, భారతం మంది తిడతారు, జగన్మోహన్ రెడ్డి తిడతారు, నన్ను జైల్లో పెట్టమంటారు, సతీష్ని జైల్లో పెట్టమంటారు. ఇది మీరు మాట్లాడుతున్నారు. ఇవి వద్దు. ఒకవేళ మీరు జైల్లో పెట్టాలనుకున్నప్పుడు పెట్టాలనుకుంటే చట్టం తాను పని తను చేస్తుందని చెప్పి రాజశేఖర రెడ్డి అని చెప్పిన మాటను అందరూ కాపీ కొడుతున్నారు. లక్షణంగా దాని పని అది చేస్తుంది. జైలుకి పోవాల్సినప్పుడు ఎవరు పోవాలో వాళ్ళు పోతారు, పోయేటోళ్ళు 2 నెలల్లో 3 నెలల్లో ఉంటారు, ఇబ్బంది లేదు. అది పక్కన పెడదాం. ఇంత పద్ధతి ప్రకారం మేము అడిగినప్పుడు పనికి మాలిన మాటలు మేము మాట్లాడము, ప్రజా సమస్యలు మాత్రమే ప్రస్తావిస్తాము, రైతు ప్రయోజనాలని ప్రస్తావిస్తాము, రైతుల పక్షాన మేము అడగాల్సినటువంటి ప్రశ్నలను మీకు సంధిస్తూ ఉన్నాం. సమాధానం ఇవ్వండి అంటే కడప దగ్గర మొదలుకొని ఇచ్చాపురం వరకు ఏ కూటమిలో ఉన్న నాయకుడైనా రైతుల కోసం వీటికి సమాధానం ఇస్తారా? 40,000 గురించి సమాధానం చెప్తారా? 47 లక్షల మంది 46 లక్షల మందికి ఇచ్చి 7 లక్షలు ఎగరగొడుతున్నారు చెప్తారా? కౌలు రైతులకు ఇస్తున్నారా? చెప్పాలి.